ప్రేమామయుడున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమామయుడు. ఈ ప్రేమ కోసము అనేకమైన పాఠాలు రాశారు, మాటలు రాశారు, పద్యాలు రాశారు, అనేకమైన పదాలు రాశారు, పాటలు మన దర్శకత్తులు రాశారు, నిర్మాతలు రాశారు ఈ ప్రేమను గురించి. కానీ ప్రేమకు ఎవరు భూమి మీద తగిన వారు లేరు. అది ఎవరున్నారంటే యేసు ప్రభువారు ఒక్కడే. హల్లెలూయా. ఆయనకు మాత్రమే. అగ్నిలోన పడినను కాలిపోదు ప్రేమ, నీళ్ళలోనే వేసినా మునిగిపోదు ప్రేమ. ప్రేమ ప్రేమ అన్న పాట కూడా నిర్మాతలు రాశారు. కానీ ఆ ప్రేమకు తగినట్లు అక్కడ లేరు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ సినిమాలు తీసిన వారి ఆ యొక్క జీవితాలు చీకట్లో మునిగిపోయి ఉన్నవి. హల్లెలూయా. ఆమె సినిమా తీసినామా ఒక మంచి కెప్టెన్ను ప్రేమించింది. ఆ పాట పాడి ఆ పాటకు డాన్స్ చేసిన ఆమె లేపండి అమ్మా, లేపండి. ఇప్పుడు ఈ కాలంలో నిద్రపోవటం ఏంది? స్తోత్రం. ఆమె జీవితం ఏమైంది తెలుసా? ఆమెకి అసలు ఇంకా పెళ్ళే లేకుండా విరక్తి పుట్టింది. ఆ ప్రేమ జయించలేకపోయింది ఆమె. హల్లెలూయా. ప్రేమ భూమి మీద పొందుకోలేకపోయింది. ఆ ప్రేమ యేసు ప్రభువారే. ఆ ప్రేమకు అర్హుడు యేసు ప్రభువారే. దేవుని నామానికి స్తోత్రం. మనం అనుకుంటాం చాలామంది ప్రేమిస్తారు, చాలామంది ప్రేమ శ్రేష్టమైనది, తల్లి ప్రేమ శ్రేష్టమైనది, తండ్రి ప్రేమ శ్రేష్టమైనది, అన్నదమ్ముల ప్రేమ శ్రేష్టమైనది, ఆ యొక్క చెల్లి ప్రేమ శ్రేష్టమైనది అని చెప్పేసి మనం అనుకుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అశోక్, నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవునామానికి స్తోత్రం. అర్థం కావాలి. యేసు ప్రభు ప్రేమ కంటే మించిన ప్రేమ భూమి మీద లేదు. అదేం తక్క, మా ఆయన బాగానే చూసుకుంటుండు కదా, మా నాన్న బాగానే చూసుకుంటుండు కదా, మా వారు బాగానే చూసుకుంటుండు కదా, నేను లేని ఆయన బతకలేడు, ఆయన లేని నేను బతకలేను అని చెప్పేసి కొన్ని అనుకుంటాం. దేవునికి స్తోత్రం. అంటే నీకు భర్త చూపించినా అంత చూపించలేడు, త్యాగం చేయలేడు, ప్రాణ త్యాగాన్ని చేయలేడు. హల్లెలూయా. నీ కొడుకు చూపించినా ప్రాణత్యాగాన్ని చూపించలేరు. స్వార్థం. ప్రతి ప్రేమలో ఏముంటుంది? స్వార్థపూరితమైన ప్రేమ కలిగి ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభు అయితే నిస్వార్థమైన నీ ప్రేమ ప్రేమ, మరణము కంటి బలమైనది నీ ప్రేమ, సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పనులైన నాపై ఎందుకింత ప్రేమ, మనిషికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు, మనిషికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు, నీలో నన్ను దాచావు, నాలో నిన్ను చూచాను, నిస్వార్థమైన ఈ ప్రేమ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ, సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పనులైన నాపై ఎందుకింత ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదండి, మనిషికి రూపం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషికి రూపం ఇచ్చి ఉన్నాడు, నాలుక ఇచ్చి ఉన్నాడు, మనిషికి అందం ఇచ్చి ఉన్నాడు, ఐశ్వర్యం ఇచ్చి ఉన్నాడు, జ్ఞానాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు. ఆయన అంతకు మించి ప్రాణం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రాణం ఇచ్చిండా లేదా? నోట చెప్పాలి.
ప్రాణం ఇచ్చిండా? హల్లెలూయా. ప్రాణం ఇచ్చిండా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ప్రాణం పెట్టారు. నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ ఆపద కోసం ప్రాణం పెట్టాడు. నీ అక్కర కోసం ప్రాణం పెట్టాడు. నీ యొక్క శ్రమల కోసం ప్రాణం పెట్టాడు. నీ యొక్క పాపాన్ని తుడిచివేయడానికి ప్రాణం పెట్టాడు. నీ యొక్క ఆపదల నుంచి విడిపించడానికి ప్రాణం పెట్టాడు. అవమానం తుడిచివేయడానికి ప్రాణం పెట్టాడు. నీకొస్తున్న శ్రమలు, నీ భవిష్యత్తు, నీ యొక్క ఆర్థిక పరిస్థితి సమస్తమును విడిపించడానికి, నీ భర్తని మార్చడానికి, నీ యొక్క ఆందోళన, అనేకమైన దుఃఖకరమైన క్రియలన్నీ మార్చడానికి యేసు ప్రభువారు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. దయచేసి మీరు నిద్రపోవద్దు. పరిశుద్ధాత్మ దేవునికి ఆటంకముగా ఉంటుంది. దేవునామానికి స్తోత్రం. మీ పక్కవారు ఇట్లా కొట్టండి. హల్లెలూయా. ఎవరు నిద్రపోతారు? మీ బాధ్యత మీదే. దేవునామానికి స్తోత్రం. ప్రాణం పెట్టాడు. ఇన్ని విషయాలలో ప్రాణం పెట్టాడు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. దేవునికి మాత్రమే స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. మనం అది గ్రహించక మనం ఏదేదో పరిగెత్తుతాం. ఏదేదో మనం అందుకోవాలనుకుంటాం. మన శరీరాన్ని కానీ, మన మనస్సును కానీ, మన మనస్సు ఏమో ఆస్తికి కొంతమంది అప్పగిస్తారు. హల్లెలూయా. మన కనులనేమో, మన కనులు ఏం చేస్తాయి? ఆకర్షితమైన దాన్ని ఆకర్షిస్తుంటుంది. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. దయచేసి ముఖం కడుక్కున్నప్పుడు. హల్లెలూయా. మన శరీర కోరిక ఏం చేస్తుంది? దాన్ని దీన్ని తినాలి, తాగాలి అనే ఆతృత పడుతుంటుంది. హల్లెలూయా. మన యొక్క నిద్ర కలిగిస్తుంటుంది సాతాను. అదొక కోరికే. ప్రతి వారు నిద్రించటము, సెల్లిలో చూడటం, ఇదొక కోరిక. కానీ యేసు ప్రభుకు అయ్యని లేవండి. హల్లెలూయా. యేసు ప్రభుకు అవన్నీ లేవు. నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు శ్రమల కోసం ఏడుస్తున్నావా? నువ్వు ఇరుకులో ఏడుస్తున్నావా? ఆర్థికంగా ఏడుస్తున్నావా? రోగం కోసం ఏడుస్తున్నావా? భూమి మీద ఏం కోల్పోయి ఏడుస్తున్నావు? వాటన్నిటిని గ్రహించి క్షుణ్ణంగా గ్రహిస్తాడు. నీ హృదయాన్ని, నీ దుఃఖాన్ని క్షుణ్ణంగా గ్రహిస్తాడు. ఎందుకమ్మా ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నావంటే, తప్పిపోయిన కుమారుణ్ణి ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు? కొడుకు ఏం చేశాడు? అన్నీ తీసుకొని, ఆస్తి పంచుకొని దూరంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. తండ్రి మాట వినలేదు. తండ్రి మాట వినలేదు. ఆ సొమ్ము ఎత్తుకొని ఉరికాడు. జల్సాలకు పెట్టాడు. ప్రేమికురాలని పెట్టాడు. ప్రేయసికని పెట్టాడు. స్నేహితులకని పెట్టాడు. ఉప్పు అన్నాడు. ఆస్తి అంతా పోయింది. హల్లెలూయా. ఏం కుంగిపోయాడు? అందం పోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందం పోయింది. ఐశ్వర్యం పోయింది. బలం పోయింది. పేగులు ముడుచుకొచ్చాయి. తండ్రి కాడ ఎలాగుండేదండి? తండ్రి కాడ చక్కటి వేడివేడి భోజనం, వేడివేడి నచ్చినట్టుగా ఫ్రైలు. ఇది చెయ్యి మమ్మీ అంటే తల్లి అది చేసి పెట్టేది. డాడీ నాకు ఇది కొని అంటే అది కొనిచ్చేవారు. హల్లెలూయా. డాడీ నేను ఇలా చదువుకుంటాను అంటే ఇలా చదివిచ్చాడు తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవునామానికి స్తోత్రం. కానీ ఈ యొక్క కొడుకు ఏం చేశాడంటే, నో, నేను ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళిపోతాను, నేను ఇంకా స్వేచ్ఛలో తిరుగుతాను అని చెప్పేసి ఈ ధనమంతా తండ్రి కానించి పంచుకొని ధనాన్ని తీసుకొని పోయాడు. ఇలా ఎగిరేశాడు. హల్లెలూయా.
అలాగెళ్ళిపోయింది ధనమంతా. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు? పరిస్థితి ఏమై ఉన్నది? పరువు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, అందాన్ని పోగొట్టుకున్నాడు. పందుల పొట్టు అక్కడ జీతం ఉన్నాడు. ఆ జీతం ఉన్నప్పుడు ఆ పందులకేసే కుడితిలో ఉంటుంది కదా, అది తీసి తినటానికి ప్రయత్నించాడు. అది తిన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ఎంత భయంకరంగా వెళ్ళిపోయి ఉన్నాడో. హల్లెలూయా. తర్వాతకి ఆ పందుల పొట్టు తినేటప్పటికి తండ్రి గుర్తొచ్చిండు. నా తండ్రి ఇంటి కాడ హాయిగా మంచం ఉన్నది, తినటానికి అన్నీ ఉన్నాయి, జీతగాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. రమ్మంటే 10 మంది, పొమ్మంటే 10గురు. కానీ నేను ఇంత దరిద్రానికి వచ్చి ఉన్నాను, నా తండ్రి మాట నేను వినకనే కదా అని చెప్పేసి మరలా భయంకరమైన వేదనతో, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం ఉన్నప్పుడు ఆ యొక్క తండ్రి ఇంటికి కొడుకు వస్తున్నాడు. మార్చిపోయిన బట్టలు, చినిగిన బట్టలు, ఆస్తంతా పోగొట్టుకొని ఉంగరాలు పోయాయి, అందం పోయింది, ఐశ్వర్యం పోయింది, పేరు పోయింది, ఖ్యాతి పోయింది, సమస్తమును పోయింది. కానీ తండ్రి ఇంటికి వస్తున్నాడు. నా తండ్రి కాన్నైతే నేను బాగుంటానని తిరిగి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి రోజుకొకసారి బిల్డింగ్ ఎక్కి నా కొడుకు ఎక్కడి నుంచన్నా వస్తున్నాడా అని చూస్తున్నాడు. నా కొడుకు ఎక్కడి నుంచన్నా వస్తాడేమో, ఎప్పుడన్నా వస్తాడేమో, ఏమై ఉన్నాడో నా కొడుకు, ఎలా ఉన్నాడో నా కొడుకు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ తండ్రి. హల్లెలూయా. ఒకరోజు అంతా పోగొట్టుకొని, పేరు పోయింది, ఖ్యాతి పోయింది, అందం పోయింది, ఐశ్వర్యం పోయింది, బంగారం పోయింది, ఎండిపోయింది. తిరిగి కుమారుడు తండ్రి యొద్దకు వస్తున్నాడు. ఆ తండ్రి ఎక్కడి నుండో గమనించాడు కొడుకును బాటలో. వెంటనే మెట్లు దిగి గబగబా ఉరికి కౌగిలించుకున్నాడండి. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కౌగిలించుకొని కొడుకు తలపైన చెయ్యి పెట్టి సమురుకొని అగ్గు చేసుకొని, ఏమండి కంటతడి పెడుతుందండి ఈ విషయం. ఈ రోజుల్లో చాలామంది బిడ్డలు అలాగే ఉన్నారు, కొడుకులు అలాగే ఉన్నారు, చాలామంది అలాగే ఉన్నారు. తల్లి మాట అయినక, తండ్రి మాట అయినక, దేవుని మాట అయినక కోల్పోయి, అందం కోల్పోయి, బలమును కోల్పోయి, పేరు ఖ్యాతులు కోల్పోయి బ్రతుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. కొంతమంది చావు మరణానికి వెళ్ళిపోవచ్చున్నారు. మేము రీసెంట్గా ఈ మధ్యలో ఒక్కడ నిలబడాల్సి వచ్చింది. అతని వయస్సు నడిగారికి వచ్చింది. ఆయన ఒక ప్రేమ కోసము ఒళ్ళంతా తగలపెట్టుకున్నాడు. 20 నిమిషాలు పట్టలే తను చనిపోవటానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మా కళ్ళ ముందే చనిపోయాడు అతడు. వీళ్ళు ఇతను చనిపోగానే అటువైపు ఉన్న వర్గం
ఈమె వైపున్న వర్గం కర్రలు తీసుకుని అక్కడే తలకాయలు పలగొట్టుకున్నారు. మా ముందటిని లెటర్స్ రాసుకున్నారు. ఎందుకు? పోలీస్ స్టేషన్లో పోవటానికి. నేనైతే అసలు చాలా దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నది. షారా, సమాధానము దేవుని ఆత్మ, అల్లరి దేవుని యొక్క క్రియ. నువ్వు సమాధానంగా ఉండటం నేర్చుకో. నీ జీవితంలో నీకు సమాధానం వెలుగై ఉన్నది, నీకు తోడై ఉంటాను. దేవుని ఆత్మనతో మాట్లాడుతున్నది. హల్లెలూయా. ఆ దేవుడు అప్పుడు ఎంబటే మాట్లాడుతుండగానే నాలోకి ఒక నెమ్మది కలిగింది. లోపల భయంకరమైన వేదన కలిగి ఉన్నాను. భయంకరమైన దుఃఖకరమైన బాధ లోపల ఉంది. ఆ దృశ్యాన్ని అంతా చూసినప్పుడు చాలా బాధ లోపల ఉన్నది. ఆ దేవుడు మాట్లాడినప్పుడు నేను తేలికగా అయిపోయి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానము కావాలి మనకు. ఆ యొక్క తండ్రి ఇంటికి కుమారుడు వచ్చినప్పుడు కుమారుడు అగ్గు చేసుకొని తండ్రి అగ్గు చేసుకొని వెంటనే కుమారుని ముఖం ఇట్లా తుడుచుకొని ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చి వెంటనే తన ఉంగరము తొడిగించి కొడుక్కు. హల్లెలూయా. ఉంగరము తొడిగించిండు. అర్థమవుతుందా అమ్మా? ఎస్తేరమ్మ గారు తండ్రి ఉంగరాన్ని తీసి ఎమ్మటే తొడిగించి ఇంట్లోకి వెళ్ళి జీతగాళ్ళకి చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక మేక పిల్లని వదిలించు, నా కొడుకు నిమిత్తము వదిలించు, ఇందు ఏర్పరచాలి. హల్లెలూయా. ఇందు ఏర్పరచాలి. నా కొడుకు వెళ్ళిపోయిన కొడుకు తిరిగి వచ్చాడు. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. అయితే ఇంట్లో ఉన్న కొడుకు అంటున్నాడు, నానా నా కోసం ఎప్పుడు మేకపిల్లని వధించలేదు, ఎద్దును వధించలేదు. ఎందుకు నాన్న ఇంత ఆతృత పడుతున్నావంటే ఆ కుమారునికి సమాధానము చెప్తున్నాడు ఈ కొడుకు. ఏమని? అయ్యా, నువ్వైతే నిన్నిచ్చింది భద్రంగా పరుచుకున్నావు, తమ్ముడైతే అంతా పోగొట్టుకున్నాడు. తన తప్పు తను తెలుసుకొని రిటర్న్ వచ్చాడు. మనకు అది సంతోషము కాదా? అది ఆనందము కాదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం అని చెప్పేసి సమాధానము చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు నీ నిమిత్తము, నా నిమిత్తము, మన యావత్తు నిమిత్తము, రోగము నిమిత్తము, ఆర్థికము నిమిత్తము, అక్కర నిమిత్తము, నీ శ్రమల నిమిత్తము, నీ అవమానాల నిమిత్తము, నీ అపజయాల నిమిత్తము, నీ యొక్క సమస్త యావత్తు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రేమకి ఎవరు తగులు తెలుసా? యేసు ప్రభు తగు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు కూడా ఒక శోధన వచ్చింది. నాకు అందరు సలహాలు ఇస్తున్నారు. అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా 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 టార్చర్ పెట్టు, ఇలా టార్చర్ పెట్టు. నో, నాకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను ఇలా ఎవరిని టార్చర్ పెట్టను. నాకు దేవుడు ఉన్నాడు. నాకు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అని చెప్పేసి నేను దేవుని ఆశ్రయించాను. మనుషులను ఆశ్రయించలేదు, దేవుని మాత్రమే ఆశ్రయించాను. హల్లెలూయా. మరి మీరు దేన్ని ఆశ్రయిస్తారు? మీకు రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి, ఇంజెక్షన్ తీసుకోండి, మందుగోలు తీసుకోండి. కానీ మధ్యరాత్రి కాడ ఖాళీగా ఉన్నప్పుడు దేవునితోటే మాట్లాడండి. హల్లెలూయా. ఈ మందుగోలు నాకు ఇచ్చావు, ఇది నా ఒంట్లో పని చేయాలి ప్రభువా. ఈ యొక్క నాకు శ్రేష్టమైన జీవితం నాకు కావాలి. నీ యొక్క శ్రేష్టమైన జీవితంలో నేను నీతో మాట్లాడాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నా శ్రమలు పోవాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 1వ అధ్యాయం చదవండి. మనం ఎలా ఉండాలి, మనల్ని ఎలా సాతాను ఆకర్షిస్తుంది, ఎలాగ సాతాను వాడుకుంటుంది, సాతానుకు మనకు తేడా ఏంటి?
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోనుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములను దానిని ధ్యానించువారు ధన్యులు. హల్లెలూయా, చప్పట్లు కొడదామా గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన నామాన్ని స్మరణ చేయుట ధన్యత అనుంది. ఆయన పాట పాడుట నువ్వు కీర్తనీయుడిని కీర్తిస్తున్నావు. దేవుని నామానికి స్తోత్రం. స్తుతికి పాత్రుడు, పరిశుద్ధతకు పరివార్థానికి ఆయన అర్హుడై ఉన్నాడు. నీ మనమే ఆలకించి ఆయన ఇలాగ ఇస్తున్న ఆ దైవ కృపను పొందుకోవాలి. అలా అంటే ఏం చేయాలి? దేవుని నామానికి స్తోత్రం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నువ్వు బయటికి వెళుతున్నావంటే, ఒక నలుగురు బాట నడుస్తున్నారంటే అందులో ఒకడు దుష్టుడై ఉంటాడు, శత్రువై ఉంటాడు. హల్లెలూయా. ఈ వీళ్ళింట్లో దొంగలు పడ్డారండి. నాన్నగారి ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడితే దాంట్లో ఒక్కళ్ళు కూడా నీ సొమ్ము నువ్వు భద్రపరచుకో, అయ్యో సొమ్ము పోయింది కానీ ఎవరు మాట్లాడట్లే అక్కడ, ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ ఏంటి అని దానిని వాళ్ళు కలహాన్ కింది తెచ్చారు. హల్లెలూయా. అలాగా దుష్టుని క్రియలు ఎక్కువగా ఉంటాయి. నువ్వు అందినావా, ఎంత కాడికైనా నీ మెడ పట్టుకొని తీసుకెళ్ళి నువ్వు బాగానే ఉంటావు, నీలో ఉన్న బాడీలో ఉన్న రక్తం అంతా పీల్చేస్తాడు వాడు, సాతాను. నువ్వు ఉన్నట్టే ఉంటావు, నువ్వు బ్రతికినట్టే ఉంటావు, నువ్వు బాగున్నట్టే ఉంటావు, నువ్వు నడుస్తున్నట్టే ఉంటావు, నువ్వు జీవిస్తున్నట్టే ఉంటుంది. కానీ నీలో ఉన్న మకురందం ఉంటుంది చూసినావా, దేవుడిచ్చిన మకురందం, ఆ మకరందాన్ని సాతాను పీల్చివేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక పువ్వులో ఎంత మకరందం ఉంటుంది, దేవుడిచ్చిన ప్రతి ఒక్క దాంట్లో ఎంత మకరందం ఉంటుంది. హల్లెలూయా. పువ్వు పుష్పిస్తే, మల్లె చెట్టు ఒక్క బుగ్గ కనుక ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది, అదంతా వాసన గుమ్మగుమ్మలాడుతుంటుంది. ఒక సంపంగి పువ్వు పూస్తే అది ఆ బస్తీ అంతా, సంపంగి పూలు ఆంధ్రలో బాగుంటాయి, మన కాడ తక్కువ. ఆంధ్రలో ప్రతి ఇంట్లో, మహానుభావులు అనే వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో సంపంగి పువ్వు పూస్తుంది, ఒకటన్నా పుయ్యాలి వాళ్ళకి. అది పూసిందా అంటే ఆ బజార్న ఒక సంపంగి పువ్వు చెట్టు ఉందన్నట్టు ఆ వాసన వస్తుంటుంది. హల్లెలూయా. నువ్వు సంపంగి పువ్వువే, అంతకంటే శ్రేష్టము. నీలో మకరందాన్ని పెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ అనుభవించే మకరందాన్ని నీకు పెట్టాడు. నీకు తెలివి కావాలి, నీకు జ్ఞానము కావాలి. దేవుని నామానికి స్తోత్రం. సాతానికి అందకూడదు, సాతానికి ఏ చేతికి అంటకూడదు, నోటికి అందకూడదు, వాని క్రియలకు అంటకూడదు. ఆ క్రియలకు ఏ రోజు నువ్వు బెడ్ కావద్దు. అసలుకి నువ్వు బెడ్ అయిపోయావా, అది ఎంత కాడికైనా ఈడ్చుకెళ్ళి నీ రూపం ఆకారం లేకుండా చేసి పడేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునామానికి స్తోత్రం. నీలో మకరందము కలిగిన మంచి పుష్పమై దేవుడు నీలో మంచి ఫలాలు పెట్టి, మంచి వరాలు పెట్టి, మంచి ప్రయోగకరంగా నిన్ను చేసుకున్నాడు దేవుడు. నువ్వు సాతానికి అందటానికి కాదు, నీలో మంచి ఒక మకరందాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. దేవుడిచ్చిన దాన్ని అంత కోల్పోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మొన్న హృదయంలో బాగా ఒక శోధన వచ్చింది నాకు. బాగా పాస్టర్ గారికి జ్వరం, కదలలేని పరిస్థితి వచ్చింది. నేను నా స్టవ్ కాడ 4-5 పాటలు పాడి దేవుని ఆరాధన చేశాను. హల్లెలూయా. నేను వంట చేస్తున్నాను, 4-5 పాటలు నాకు వచ్చిన కాడికి పాడి ఆరాధన చేస్తున్నాను.
దేవునామానికి స్తోత్రం. ఆ శోధన అంతా బలవంతా దిగిపోయింది. రాత్రి సోమగారు కనుక స్తోత్రాలు చెప్పంటే ప్రార్థనకు మళ్ళీనట్టుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో నా పక్కలో నిలబడ్డా, నాకు అర్థమవుతుంది ఆయన నాతో ఉన్నారని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కృపలో గనుక నువ్వు దిగిపోయినవంటే యేసు ప్రభువారి ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ప్రేమకు ఎన్నో అర్థాలు, ప్రేమకు ఎన్నో తలంపులు, ప్రేమకు ఎన్నో రచయితలు రచించారు. ఆ మాటకి, ప్రేమ అనే మాటకి ఎన్నో రచయితలు గ్రంథాలు రచించారు. కానీ ఎక్కడ కరెక్ట్ అయిన ప్రేమ లేదు. అక్కడ ఉన్నదంటే యేసు ప్రభువారి ప్రేమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఒక సైనికుడు వెళ్ళి అధికారులు చెప్తారు, అతను చనిపోయారా లేదా అని చెప్పేసి ఒకసారి టచ్ చేసిరా అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఈట తీసుకొని వస్తాడు. ఈట అంటే పొడుస్తారుగా, అది తీసుకొని వస్తాడు ఒక సైనికుడు. వచ్చినప్పుడు ఆయన సిలువలో ఉన్నారు. ఆ సిలువలో ఉన్నప్పుడు దేవునాత్మ మన మధ్యలో తిరుగుతుంది. మీరందరూ కూడా దేవుడికి స్వస్థత కలిగి ఉంటారు, మీకు మేలు జరుగుద్ది. మీరు సిద్ధంగా ఉండండి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సైనికుడు ఆ ఈట తీసుకొని బయలుదేరి ఉన్నాడు. హల్లెలూయా. ఆ బయలుదేరినప్పుడు ఆ సిలువలో ఉన్న యేసు ప్రభువారిని చనిపోయిందా లేదా అని టచ్ చేసి రమ్మన్నప్పుడు ఈట తీసుకొని ఆ పక్కలో ఇట్ట పొడిచాడండి. అప్పటికే అంత బ్లడ్ కారిపోయి ఉన్నాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. ఇక్కడ నుండి గొల్గొతా కొండ దాకా ప్రతి అడుగు రక్తపు మరకలతో నిండి ఉన్నది ఆయనది బ్లడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ పక్కలో నుంచి బడబడబడబడబడ రక్తం కారింది. ఇంకెక్కడో మిగిలి ఉంది పక్క టెంకల్లో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ రక్తపు చుక్క ఒకటి ఈ సైనికుని కన్ను మీద పడ్డది. ఎవరి కన్ను మీద? ఎవరి కన్ను మీద పడ్డది? సైనికుని కన్ను మీద ఆ రక్తం పడ్డది. వెంటనే అతనికి అప్పటికి ఏమైంది, ఒక కన్ను కనపడదండి ఆయనకి, అది కాయగాసింది ఆ కన్ను. వెంటనే ఆ కన్ను ఇట్లా, ఆ కన్నుల్లో ఇట్లా బ్లడ్ పడంగానే ఆ కన్నిట్ట పట్టుకున్నాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు. ఇట్లా తెరిచేసరికి ఆ కన్ను కనపడ్డది, ఆ కాయంతా తొలగిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదామా ఇప్పుడు? హల్లెలూయా. అలాంటి గడ్డు ప్రదేశం, అలాంటి గడ్డు పరిస్థితి, నీ జీవితం కాయగాసిందేమో, నీ హృదయం కాయగాసిందేమో, నీ అవమానంతో కాయగాసున్నామేమో, నీ ఆర్థిక పరిస్థితి కాయగాసిందేమో, నీ యొక్క సమస్త రోగము కాయగాసిందేమో, దాన్ని తీసుకొని వస్తాడు యేసు బయటికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని తీసుకొని వస్తాడు యేసు బయటికి. ఆ రోజు ఆయనున్నారు, ఈరోజు కూడా ఆయనున్నాడు, యుగ యుగములు ఎప్పుడూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన పేరేంటి తెలుసా? మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట నాయమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట నాయమా. మమ్ము పరిశుద్ధ పరుచుటే నీ ధర్మమా. మమ్ము పరిశుద్ధ పరుచుటే నీ ధర్మమా. మహాగణుడవు,
మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ప్రేమామయుడు. దేవునికి స్తోత్రం. ఎవరండి ఈ లోకంలో ప్రేమామయుడు? నోట చెప్దామా? ప్రేమకు రూపం ఎవరు? గట్టిగా చెప్పండి. ఎంత చిన్నగా చెప్తారే ఇంతసేపు వాక్యం విని. ఎవరు? యేసు. యేసు ప్రభు. మీకు స్వరాలు ఉన్నాయమ్మా? ప్రేమకు ప్రతిరూపం ఎవరు? ప్రేమకు గొప్ప, ఆ ప్రేమకి, ఆ ప్రేమ అనే అర్థానికి యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తామా ప్రేమకు అర్థం ఎవరు? ప్రేమకు అర్థము యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఇంకా ఒక మృగములాగా, ఒక పశువులాగా ప్రవర్తించకూడదు. హల్లెలూయా. అందుకే దైవ సేవకులు ఒక పాట రాశారు. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా, పంది ముక్కున బంగారు కమ్మ పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన సుందర స్త్రీకి ఏం కావాలి? గుణము కావాలి. దేవునికి స్తోత్రం. అంతకు మించి ఆ గుణము లేకపోతే పంది ముక్కున బంగారు కమ్మ పెడితే ఫలితం లేదు. పంది తీసుకుపోయి ఎక్కడ పెట్టుద్ది? పంది తీసుకుపోయి ఆ ముక్కును ఎక్కడ పెట్టుద్ది? బురదల, ఇంకా మనుషుల పెంటలో పెడుతుంది అది. అప్పుడు ఆ యొక్క కమ్మకు, ఆ బంగారు కమ్మకు అర్థం ఏమని ఉందా? దేవునికి స్తోత్రం. జాగ్రత్త, ఖబర్దార్. యేసు ఉన్నాడు. దేవుని మాట వినక తప్పిపోయిన వారి గతి, వాళ్ళ పేర్లు ఏమి కేటాయించబడి బోర్డులు పెట్టి అక్కడ పెట్టరే. దేవుని మాట తీసేసి, తల్లిదండ్రి మాట తీసేసి, ఆత్మీయ తల్లిదండ్రి మాట తీసేసి వేగంగా నీ జీవితాన్ని ఇలా చల్లా చెదరేసుకుంటే నీ బోర్డు ఏమైనా పెడతారనుకుంటున్నావా? నో, పెట్టరు. నువ్వు దీన పూరు గుడిసెలో, 4 కంబాకల్లో, 7 కంబాకల గుడిసెలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ గ్రంథము జీవ గ్రంథములో రాయబడుతుంది. హల్లెలూయా. నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుందండి. నలుగురు చెప్పుకుంటారు, నాకేముందండి, నేను ఉండటానికి ఇల్లు లేదు ఇప్పుడు కాదు, అప్పుడు పై అన్నం పెట్ట కుక్కేసుకపోతే కింది పెట్ట నేను దులుపుకొని తిన్నాను. అర్థమవుతుందండి మీ అందరికీ? కింది పెట్ట శుభ్రంగా దులుపుకొని కారం వేసుకొని చక్కగా తినేసినాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఇంటానికి ఇల్లు, ఇంకక్కడ ఉన్నది చాలా. ఇక్కడ దేవుడు రెండోది కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. మనం ఆరాధన చేసుకోవటానికి మహాకృప. నేను ఏ శ్రమ వచ్చినా ఇక్కడికి ఏడిస్తే ఆయనకి వెళ్ళిపోద్ది. అట్లాంటి మంచి దేవాలయం. ఉండటానికి ఇల్లు లేదు, స్తుతించడానికి దేవాలయం చూడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను మా తల్లి మా తండ్రి మాటకు లోబడ్డాను. ఆ చూపించిన దేవుని యొక్క వైపు తిరిగాను. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. నేను ఏరియా హాస్పిటల్కి వెళ్ళాను. అందరూ ప్రైజ్లాడు చెప్తున్నారు, అధికారులు ప్రైజ్లాడు చెప్తున్నారు. ఎందుకు? నేను ఏమై ఉన్నాను ఇప్పుడు? దేవునామానికి స్తోత్రం. గుర్తించబడిన వ్యక్తినిగా, నిన్ను గుర్తించబడిన వ్యక్తిగా నువ్వు కావాలంటే నీకు ఇచ్చిన మకరందంలో నుంచి సువాసనే రావాలి, కానీ గబ్బు వాసన రాకూడదు. హల్లెలూయా, దుర్వాసన రాకూడదు.
దేవుని ప్రణాళిక అది కాదు. నువ్వు మకరందము నీలో నుంచి దేవుడు పెట్టిన మకరందము గుమగుమలాసన నీలో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన అంత ప్రేమించాడని మనల్ని, అంత ప్రేమకు ప్రతిరూపం ఆయన. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిన్నటి దినంలో కొన్ని కోట్లున్న వదినమ్మ ఇంటికి మేము వెళ్ళాం, మా బంధువుల ఇంటికి. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆమె శుక్రవారం వచ్చిందంటే 6 దాకా భోజనం చెయ్యదండి. 6కి చెయ్యదు. ఆమె ఇంటి ముందట 2 కార్లు ఉంటాయి, 2 బైకులు ఉంటాయి, వర్కర్స్ ఉంటారు. ఆమెకి ఒక మిషన్ నడుస్తుంటుంది, 10 మంది వర్కర్స్ ఉంటారు, 2 మనుషులు పనోళ్ళు ఉంటారు. ఆమె యేసు ప్రభువారి దగ్గర మాట్లాడటానికి ఉదయం నుంచి 6 గంటల దాకా ఉంటుంది ఆమె. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బిడ్డను హెచ్చించాలంటే హెచ్చించాడు దేవుడు. నువ్వేం చూసి ఈర్ష్యపడుతున్నావు? నీకంటే డబల్ అందం ఉందామా? మనకంటే చాలా అందగాడు మా వదినమ్మ. ఎవరికైనా ఐటు పర్సనాలిటీ చదువు ఎంబీబీఎస్ చేసింది మా వదినమ్మ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆవిడ గారు 6కి భోజనం చేస్తుంది. శుక్రవారం వచ్చిందంటే నీ గర్వం ఏంటి బాబు? ఏం చూసి గర్వపడతావు? ఏం చూసి అతిశయపడతావు? అందమా? అది కూడా దేవుని కృపై ఉంటుంది నీ కాడ. డబ్బా? ఆ దేవుని దయ ఉంటుంది. ఇప్పుడు పోగొట్టుకోలే, తండ్రి మాట వినకపోయినోడంతా పోగొట్టుకుని తండ్రి ఇంటికి రాలే. జాగ్రత్త, ఖబర్దార్. లోపడు, దేవునికి విధేయత చూపించు, అన్నీ పొందుకుంటారు. హల్లెలూయా. నీ దేవుడు శ్రమలో నిలబెట్టాడు, అవమానంలో నిలబెట్టాడు, ఆర్థికంలో నిలబెట్టాడు, అపజయానికి అప్పగించాడు. నీ చుట్టూ ఉన్న వారికి వెలుగు వెలుగు వెలుగుగా నియమిస్తాడు నిన్ను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలాగుండాలంటే దేవుని ప్రేమ గుర్తిరిగి, ఆయన కంటే ప్రేమికులు భూమి మీద లేరు లేరు. ప్రేమ అన్న పదానికి ఏ శాస్త్రులు, ఏ మునులు, ఏ రచయితలు, ఏ సినిమా డైరెక్టర్లు, నిర్మాతలు, ఏ పూజారులు, ఏ రచయితలు, ఏ ఒక నిర్మాతలు, ఏ ఒక పండితులు రాసిన ఆ ప్రేమకు గుర్తింపు ఎవరంటే, ఆ ప్రేమకు శ్రేష్ఠుడు ఎవరంటే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయనకు మించిన ప్రేమ ఎవరి కాడ లేదు. దేవునామానికి స్తోత్రం. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గను నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోటున కూర్చోనుండక, దివారాత్రులు ఆయన మాట ధ్వనించువారు ధన్యులు. 6 నీటి కాలవల ఏరు నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన కాలమందు ఫలం అంటే సీతాఫల కాలము ఫలం ఇంతలో పండు దిగుతుంది. ఎంత స్వీట్ ఉంటుంది అది. ఇప్పుడు పనస పండ్లు వస్తాయి. నిన్న పనస పండు ఒకటి పట్టుకొచ్చాను నేను. ఆ లారీ మీద డైరెక్ట్గా దింపుతున్నారు దాన్ని. ఇంతలో పండు ఉందండి. హల్లెలూయా. అసలు ఎంత మంచిగా అనిపించిందో నాకు. ఆ చెట్టు చూడండి, ఆ చెట్టుకు ఎంతలా పండు దిగిందో. ఒకటి ఇంత పెద్దగా ఉంది. అలాంటి ఫలాలు నువ్వు దింపుతావు. నీలో 10 కాదు, ఎంతమందో, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు వీళ్ళో నుంచి కనపడ్డాడు, అలాగైతావు నువ్వు. ఎప్పుడంటే దేవునికి విధేయత చూపించు, నీ తల్లిదండ్రికి విధేయత చూపించు, నీ బంధుమిత్రులకు విధేయత చూపించు, నువ్వు ఇరుగు పొరుగు విధేయతగా ఉండు. కలహానికి నువ్వు కారణం కాకూడదు. మా కాడ ఒక ఆమె ఉంది, పొద్దు లేస్తే పంచాదికి వేతు, అటు పోయి వచ్చే మనిషిని ఒక మాట అంటది, ఇటు పోయి వచ్చే మనిషిని ఒక మాట అంటది. ఈమె కోసం చెప్పు దావకి, ఆమె కోసం చెప్పు దీమకి, ఇదే పనిగా. దీంతో మనం ఆమె గాలిచ్చే బియ్యం గాలిస్తూ ఉంటే మనుషులని, ఆమె ఉన్నది ఏమీ పొందుకోలే పరిస్థితి. ఆమె మళ్ళీ చర్చికి వెళ్తుంది, మళ్ళీ ఆమె బైబిల్ పట్టుకొని వెళ్తుంది. ఆమె చేసేదంతా ఇది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకు ఆ విశ్వాసం వద్దు. సంపూర్ణమైన ప్రేమికుడు, సజీవుడైన ప్రేమిని వైపు చూసి మనం గర్వపడతాం. మన గర్వం అంటూ ఉంటే
ప్రభువా నీకు మహిమ 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 చెల్లించినాడు. హల్లెలూయా. మన ప్రార్థనలో, మన పాటల్లో, మన దేవునికి ఇచ్చే ఆతిథ్యంలో, దేవుని మహిమపరిచే దాంట్లో మనం ఏమై ఉండాలి? గర్వంగా లేవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన స్తుతించినప్పుడే మన గౌరవనీయులు. హల్లెలూయా. గర్వం అంటే గౌరవనీయులు. దేవుని నామానికి స్తోత్రం. మన సన్మానానికి ఆయనే. దేవుని నామానికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు మనకు ఆశీర్వకరంగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన మధ్య